కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అండ్ మీరు శివ సినిమాకి చాలా మంది ఆర్టిస్టులకి మేకప్ టెస్ట్ చేసింది మీరే. అవును. ఫస్ట్ టైం అవును. వాళ్ళలో చాలా మందిని వీళ్ళని తీసుకోండి, వీళ్ళు వర్కౌట్ అవుతారని చెప్పి చాలా గట్టిగా చెప్పారట. గట్టిగా చెప్పింది జేడీకి చెప్పాను, రాము గారితో. జేడీ చక్రవర్తి. ఏంది అసలు? అంటే జేడీ చక్రవర్తికి రాము గారు ఏం చెప్పారంటే, కింద అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్ ఉండేది. ఒక అతను వస్తున్నాడు, క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదు, మేకప్ టెస్ట్ చేయాలి చంద్ర అన్నాడు. అలాగని వెళ్తే జేడీ ఉత్తేజ్ తీసుకుని వస్తున్నాడు. ఓకే. జేడీని తీసుకొచ్చే చూసేటప్పటికి నాకు ఒక పుల్లా కనిపించాడు. ఫస్ట్ లుక్లోనే గడ్డం చూసి అప్పటి వరకు ఉన్నాయి అన్నారు, కానీ వీళ్ళు ఏదో సంథింగ్ చక్రవర్తిలో నాకు అనిపించి ఉత్తేజ్ తన వీడికి ఎందుకురా మేకప్ టెస్ట్ అవసరం లేదురా, బ్రహ్మాండంగా ఉన్నాడు, పెట్టుకోండిరా ఇలా చెప్పాను. నిజమా అంటాడు. తర్వాత తెలిసింది ఉత్తేజ్ ఫ్రెండు, ఉత్తేజ్ తీసుకొచ్చాడు అని తర్వాత సంగతి. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఎవరు ఆర్టిస్ట్ని తీసుకొచ్చాడు. అరే తీసుకోండి రా, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇది వెళ్ళి రాముతో చెప్పాడు, మేకప్ టెస్టే చేయని అంటున్నాడు. అంటే ఎక్సలెంట్గా ఉంటాడు, పెట్టుకోమని. ఏమన్నా రాజీవ్ గారు ఓకే అంతే, ఇంకేమనలేదు. ఇంకా పెద్ద డిస్కషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కోపం లేదు వాస్తవానికి. ఏం ఆలోచిస్తాడో మనకు తెలీదు. అతనికి ఎస్ అంటాడో నో అంటాడో కూడా తెలియదు. ఒకసారి అంటాడు, అంటే మనం అర్థం చేసుకోవాలి అంతే. రాము గారి దగ్గర ఉంది ఏంటంటే, ఎవరి మీద కోపడినట్టుగా నేను చూడాలి. ఓకే. నేను దగ్గర రాము దగ్గర 8 సినిమాలు 9 సినిమాలు మేకప్ చీఫ్గా చేశాను. తర్వాత రంగీలా కానీ, క్షణక్షణం కానీ, రాత్రి, అంతం, దెయ్యం, ఇవన్నీ చేసుకున్నా. రాము గారి దగ్గర మధ్య 8-9 సినిమాలు చేశాను. సో ఇదే బిహేవియర్ ఎప్పుడు ఎవరిని, ఇప్పుడు కూడా ఎవరిని ఏమీ అనడం. నాకు తెలిసి వాళ్ళని కోపడటం లేదా ఇక్కడ చెప్పటం అలాంటి వ్యక్తి కాదు. అతని పనేదో అతనిదండి, అతను కావాల్సింది అతను తీసుకుంటాడు అంతే, మిగతా వాటికి వెళ్ళాడు రాము. శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు మేకప్ వేస్తున్నారు. నాగార్జున గారికి అంతకుముందు మీరు అసిస్టెంట్గా వేసి ఉండొచ్చు. అవును. కానీ శివ విషయంకి వచ్చేలేకే చాలా రియలిస్టిక్గా అవును రాము అలా కోరుకున్నారు. సో అంతకుముందు వేసిన మేకప్కి ఈ సినిమా మేకప్కి తేడా ఏంటి? అంతకుముందు మేకప్ ఏంటంటే ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు చాలా వేసేసి షేడ్ అని అదని ఇదని, ఒక ఐబ్రోస్ దిద్దటాలు, అంటే ఎప్పుడు డీటెయిల్డ్గా చేసుకుంటూ వచ్చాం. కళ్ళ కింద బ్లాక్ రాయటం, నోస్ కట్ చేయటం, ఇట్లా అంటే ఒరిజినాలిటీని తప్పించి ఒక అందాన్ని క్రియేట్ చేసేవాళ్ళం. అర్థమైంది. అంతే కదా. మేకప్ హెవీగా ఉండేది. మేకప్ హెవీగా ఉండేది, అంటే ఎక్కడికి డీటెయిల్స్గా ఉండేవి. ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, చంద్ర నాకు అలా కాదు, నాగార్జున గారి లాగా ఉండాలి అంటే, అప్పుడు ఏం చెప్పాడంటే, సాంగ్ వచ్చిందంటే లిప్స్టిక్ వేయాలి, చాలా గందరగోళంగా ఉండేది. బాబు ఇలా చూసావా నేను చెప్పానా అన్నాడు. జీన్ ప్యాంట్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వచ్చేసి, సరే ఏం లేదు, సింపుల్గా ఒకే ఒక స్టిక్ తీసుకొని ఎక్కడైతే మనకి హై బ్లాక్ దగ్గర అక్కడ చేసుకొని ఒరిజినల్ షేడ్ వేసి వదిలేసా, ఇది నాకు కావాలి అంతే. నాగార్జున గారి ఫీలింగ్ ఏంటప్పుడు? నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి, అంతకుముందు చెప్పేవాడు నాకు, ఈ లిప్స్టిక్లు ఎందుకురా, ఈ కనుబొమ్మ దిద్దుతావు ఎందుకురా, ఇవన్నీ వద్దురా అని చెప్తా ఉండేవాడు. వేరే సినిమాలకి చెప్తా ఉండే. కాదండి, పాట వచ్చిందంటే గ్లామర్గా ఉండాలి, లిప్స్టిక్ వేయాలి, పెన్సిల్తో ఇవన్నీ చక్కగా అంత డీటెయిల్డ్ వర్క్ అనమాట, ఐబ్రోస్ ఉండాలి, అవి ఉండాలి అని చెప్పాడు. ఆయన అంటా ఉండేది, వద్దురా లిప్స్టిక్లు వద్దు, ఈ ఐబ్రోస్ వద్దురా, న్యాచురల్గా వద్దురా అంటే, ఆయన అవన్నీ వద్దండే సినిమా అండే అనేవాడిని. తర్వాత అలా ఇచ్చి నేను చెప్పానా అన్నాడు. వచ్చాడు చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి మేకప్ కూడా మారిపోయింది. ఇండస్ట్రీ ఇప్పుడు వరకు అంతే. ఆ ప్యాన్ కేకులు, ప్యాన్ స్టిక్లు ఇవన్నీ పోయినాయి. లిప్స్టిక్లు అన్నీ పోయినాయి. ఆడవాళ్ళకే తప్ప జెంట్స్కి అనేది అసలు లేవు ఇప్పుడు వరకు. తర్వాత సరే ఇవన్నీ న్యాచురల్ మేకప్ ఇదంతా బాగానే ఉంది. తర్వాత మన వివేకానంద కాలనీలో లైట్ హౌస్ అని చెప్పి ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ ఫైట్ సీన్ పెట్టారు. నాగార్జున గారు అదే కప్పుతో కొట్టి అవును పేద మీద కొడతారు కదా, ఇక్కడ నెక్లెస్ పెట్టి పెట్టుకున్నారు.
అంతా వచ్చిన తర్వాత చంద్ర అన్నాడు. అంటే వెళ్ళా. చంద్ర ఇప్పుడు నకిలీ టెస్ట్తో ఫైట్ బాబు ఒకని కొడతాడు, నాకు ఈ పెదం ఇలా పగిలిపోవాలన్నాడు. పెదం చిట్లిపోవాలి అన్నాడు. నాకు స్టార్ట్ అయింది, ఇదేంట్రా పెదం చిట్లిపోవటం అంటాడు. అంతకుముందు జస్ట్ బ్లడ్ వేసేవాళ్ళ? అంతే. అంతకుముందు ఏదో కొబ్బరి వేసి వేసేసాం. ఇది అంటే సార్ ఇది అని చెప్తే ఆయనే నాగార్జున గారు మన రాము గారి దగ్గర ఒక అమ్మాయి ఎవరో ఉండేవాళ్ళండి. ఆ అమ్మాయి వ్యాక్స్ తెచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో పేరు మర్చిపోయా. ఒక వ్యాక్స్ తెచ్చింది. ఫస్ట్ వ్యాక్స్ అంటే ఓహో అని ఆ వ్యాక్స్తో వేసిన తర్వాత అమలా మేడం కూడా ఎవరో ఉన్నారు, కొద్దిగా ఆమె కూడా హెల్ప్ చేసినట్టు వేసి ఇక్కడ బ్లడ్ వేసేటప్పటికి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. అప్పుడు మెమరీ వచ్చింది, ఓహో మనం వేసేది మేకప్ కాదు, మేకప్లో చాలా ఉన్నాయి. నాకు నేనే ఆశ్చర్యపోయా, ఓహో వెరీ గుడ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. అంటే నన్ను మార్చాడు. అంతే కదా. నేను వేసిన దాని మీద సూరకర్ణ మేకప్ అంటే గొప్పదే, దానివసం ఆ మేకప్లు వేరు. ఇప్పుడు వచ్చిన ట్రెండ్కి మేకప్ డిఫరెంట్గా మార్చేటప్పటికి ఇక అక్కడి నుంచి దెబ్బల మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు. ఏ షూటింగ్ చేసిన ఏం చేసిన దెబ్బ వేసిన ముందు నా సినిమాలో నాకు అరే ఉత్తేజ్ నా దెబ్బ బాగా కనపడుతుందా, నా బ్లడ్ బాగా కనపడుతుంది అడిగేవాడు అనమాట. అంటే అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అంటే ఇక ఆడుకున్నా మేకప్. అండ్ శివ సినిమా విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఆర్జీవి చాలాసార్లు చెప్పారు, నేను మోసం చేసి ఈ సినిమా స్టార్ట్ చేయించాను అని చెప్పేసి. నాకు తెలియదు అది మార్చి ఆయన ఎట్లా అంటే అంత మనకి ఇది లేదు. ఇది సినిమా ప్రాజెక్టు వాడు నాగార్జున గారితో రాము ఏం మాట్లాడాడు, వెంకట్ గారితో ఏం మాట్లాడారు, సురేంద్ర గారితో ఏం మాట్లాడారు, ఇదంతా ఇంటర్నల్ కదా. మనకి అది ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, రాము గారి కథ ఏం చెప్పాడు, వీళ్ళు కథ చేశాడు, అంత తెలియదు నాకు. యాక్చువల్గా ప్రాజెక్ట్ రెడీ అయింది అంతే. అప్పట్లో సరే ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది పక్కన పెడితే, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామంది ఈడెవడో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాళ్ళు పడేసాడు, ఇది ఒక టాక్ అయితే నడిచింది కదా. అంటే ఇది మా శివనాగేశ్వరరావు చేసిన పని ఇది. అవునా? ఇది వాస్తవం చెప్పాలంటే శివనాగేశ్వరరావు వచ్చి శివనాగేశ్వరరావుకి నాకు పరిచయం ఉంది, రావు గారి ఇల్లు కాడి నుంచి పరిచయం ఉంది. మీ బాస్ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే పడిపోతాడా అనేవాడు నాతో. ఏం ఇంగ్లీష్ అండి ఏంటండి అంటే, కాదురా ఇంగ్లీష్లో కథ చెప్తే ఎట్లున్నాడు రా అనేవాడు. రాము ఇంగ్లీష్ మాట్లాడుతుండేవాడు. అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే అంటే ఇంగ్లీష్లో కథలు చెప్తే ఓకే చేసేస్తాడు నాగార్జున గారు అని ఒక ప్రాప్కాన్ స్టార్ట్ చేసింది శివనాగేశ్వరరావు. ఇంగ్లీష్లో చెప్పగానే ఎట్టా ఈనేజ్ పడిపోతారు ఎవరైనా. కథ బాగుంది, మా రాజుగారి అబ్బాయి, మాకు ఒక బాండ్ ఉంది పవన్ రాజు గారితో, కృష్ణరాజు గారితో. దాంతో ఒకటి రెండు సార్లు వాళ్ళు కలిసి ఉంటారు, కథ చెప్పి ఉంటాడు, ఆ కథ ఈ కథ ఫ్రెండ్షిప్లో ఓకే చేసుకుంటారు ఏదైనా కూడా. ఇది ఇంగ్లీష్లో కథ చెప్తే ఓకే చేస్తాడనేది శివనాగేశ్వరరావు చేసిన పని ఇదంతా. అంతే తప్ప ఇంగ్లీష్లో కథ చెప్తే ఎవరు ఒప్పుకోడాడు, ఎవడో ఒప్పుకోడు, ఆయన అట్లా చెప్తాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.